హాస్పిటల్లో మెడిసిన్ బిల్ చూసిన పేషెంట్కి బాధ, డాక్టర్కి ఏమీ చేయలేని సిచ్యువేషన్. ఈ గ్యాప్ని ఒక కంపెనీ బిజినెస్గా మార్చింది. ఒక చిన్న కథ, పెద్ద లెసన్ వీళ్ళు. ఢిల్లీలో ఒక ఫార్మా ప్రొఫెషనల్ ఒక బోల్డ్ డెసిషన్ తీసుకున్నారు. అతని పేరే రమేష్. ఫార్మా ఇండస్ట్రీలో ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. కానీ ఒక పెయిన్ క్లియర్ కనిపిస్తుంది. మెడిసిన్స్ కాస్ట్లీ, ప్రైజింగ్ సిస్టమ్ పేషెంట్స్కి అన్ఫేర్గా ఉంది, కామన్ మ్యాన్స్కి బడన్గా ఉంది. అప్పుడే ఒక సింపుల్ బిలీఫ్, క్వాలిటీ సేమ్గా ఉండాలి కానీ ప్రైస్ తగ్గించాలి. మ్యాన్కైండ్ ఫార్మా ఇక్కడే స్టార్ట్ అయింది. క్యాపిటల్ చాలా తక్కువ, ఇనిషియల్ స్టేజ్లో మ్యానుఫ్యాక్చరింగ్ సెటప్ కూడా లేదు, బ్రాండ్ పేరు ఎవరికి తెలియదు, డాక్టర్స్ని కన్విన్స్ చేయడం చాలా కష్టం. న్యూ కంపెనీ మెడిసిన్ని ఎందుకు ప్రిస్క్రిప్షన్లో రాయాలి అనే క్వశ్చన్. డైరెక్ట్గా రిజెక్షన్స్ డాక్టర్స్ దగ్గర నుండి వచ్చాయి. సేల్స్ టీమ్ డైలీ హాస్పిటల్కి వెళ్తారు, రిజెక్షన్స్తో బయట వస్తున్నారు. ఆర్డర్లు చాలా స్లోగా ఉంది, క్యాష్ ఫ్లో ప్రెజర్ పెరిగింది, మంత్లీ ఎక్స్పెన్సెస్ పెరుగుతున్నాయి. టర్నింగ్ పాయింట్ ఇక్కడే. మ్యాన్కైండ్ ఒక స్ట్రాటజీ చేంజ్ చేసింది. యాడ్స్ కాదు, డాక్టర్స్ రిలేషన్షిప్ ఫస్ట్ అని. ఫీల్డ్లో సేల్స్ టీమ్ ఇంక్రీజ్ చేశారు. శాంపిల్స్ ప్లస్ కన్సిస్టెంట్ సప్లై డాక్టర్స్కి కాన్ఫిడెన్స్ ఇచ్చింది. అఫోర్డబుల్ ప్రైస్ డాక్టర్స్కి క్లారిటీ ఇచ్చింది. పేషెంట్స్ రిపీట్ అయ్యారు. అప్పుడే క్లారిటీ వచ్చింది. అఫోర్డబుల్ ప్రైస్తో పాటు కన్సిస్టెంట్గా క్వాలిటీ ఇస్తే ట్రస్ట్ బిల్డ్ అవుతుందని. స్లోగా ట్రస్ట్ బిల్డ్ అయింది. యాంటీబయాటిక్స్, పెయిన్ రిలీఫ్స్, క్రోనిక్ మెడిసిన్స్ యాడ్ చేశారు. 2000s మ్యాన్కైండ్ ఫార్మా ర్యాపిడ్గా ఎక్స్పాండ్ అయింది. టైర్ 2, టైర్ 3 సిటీస్ ఫోకస్ చేశారు. లేటర్ కన్జ్యూమర్ హెల్త్ ప్రొడక్ట్స్ కూడా లాంచ్ చేశారు. మ్యాన్ఫోర్స్ లాంటి బ్రాండ్ మాస్ రీచ్ అయ్యింది. 2023లో మ్యాన్కైండ్ ఫార్మా IPO. లెసన్ సింపుల్, ప్రైస్ తగ్గించడం కాదు, ట్రస్ట్ను తగ్గించకపోవడమే రియల్ బిజినెస్ సక్సెస్.